అందుకే ఒకే ఒక వచనం చూసి మనం ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే, మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని మీ తండ్రిని సన్మానింపుము. అక్కడ రాస్తున్నాడు చూడండి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. విధేయులయుండుడి అని అడుగుతున్నాను. విధేయత ఎలా వస్తుంది? ప్రభువునందు ఉంటే విధేయత వస్తుంది. విధేయత బిడ్డలకి ఎవరే విధేయత కొంటరా అంటాడు. ఎప్పటికీ విధేయత అంటే తెలియదు. విధేయత అంటే తెలియాలంటాడు ఒక మోడల్ ఉండాలిగా, వాడికి ఒక డెమో ఉండాలిగా. విధేయత ఎలా ఉంటుంది? ప్రభువు నందు ఉంటే ప్రభు ఎలా విధేయత చూపించాడో తన తండ్రికి తెలిస్తేనే మన బిడ్డలకు విధేయత ఎలా చూపించాలో తెలుస్తుంది. మన బిడ్డలకి ప్రభువుని గురించి ఎంత బాగా అర్థమైతే మన బిడ్డలు అంత బాగా మనకి విధేయత చూపించడం నేర్చుకుంటారు. అందుకే రాస్తున్నాడు చూడండి, ప్రభువునందు మీరు ప్రభువునందు ఉంటేనే నీ తల్లిదండ్రులకు ఎలా విధేయత చూపించాలో మీకు అర్థమవుతుంది. ఇది ధర్మం, ఇది లా, ఇది గాడ్స్ లా, ఇది దేవుడు గీసిన శాసనం. ఇది ఖచ్చితంగా పాటించాలి. నీకు మేలు కలగాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. చాలామంది పిల్లలు బాధపడుతున్నారు, చాలామంది తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏమని ఇబ్బంది పడుతున్నారు? చదువుకున్నారండి, వాళ్ళకి ఏమీ కలిసి రావట్లేదంటే బైబిల్ సూత్రం చెప్పింది, నీ పిల్లల చదువులు అదిరిపోవాలి అంటే నీ తల్లిదండ్రులని గౌరవించు. చాలామంది యంగ్స్టర్స్ మీ అందరికీ నేను చెప్తున్న మాట సలహా, ఒక అన్నగా ఒక సహోదరుడిగా. చాలామందికి ఈ చదువుకుంటున్నారు, స్థిరపాటు లేదు, జీవితం అంధకారం అయిపోతుంది. కారణం ఏంటి చెప్పినా? మీ పేరెంట్స్ని నువ్వు తక్కువ చేస్తున్నావు. చాలామంది వాళ్ళ నాన్న అంటే రెక్లెస్గా మాట్లాడతారు, గౌరవం లేకుండా మాట్లాడతాడు. నేను అంటున్నాను, మీకే చెప్తున్నాను, మీ పేరెంట్స్ని మీరు బాధపడితే మీ చదువుల్లో మీరు సక్సెస్ అవ్వరు. మీ పేరెంట్స్ని మిమ్మల్ని బట్టి బాధపడితే మీ వ్యాపారాల్లో మీరు అభివృద్ధి పొందరు. మీ పేరెంట్స్ మిమ్మల్ని బట్టి బాధపడితే నేను చెప్తున్నాను, మీ ఆరోగ్యాలు కూడా బాగుపడవు. నేను చెప్తున్న మాట కదా, అక్కడ రాయబడిన మాట చెప్తున్నాను. నీకు మేలు కలగాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. సన్మానించడం అంటే సాల్వాలు కప్పి బొగ్గలిమ్మని కాదు. సన్మానించడం అంటే గౌరవించడం అని. ఎందుకంటే మనకి 1989 తర్వాత తెలుగు ఇంగ్లీష్ రాములు పుట్టారట. సన్మానించడం అంటే సాల్వా కప్పమని కాదు, సన్మానించడం అంటే గౌరవించమని. మీలాటోడు ఎవడో ఏదిక మీద పిలిచారట, మీలాటోడినే అంటే మనలాటోడిని ఏదిక మీద పిలిచారట, రండి ఇప్పుడు వచ్చి అయ్యగారు ఏదికని అలంకరించాలని అని ఆహ్వానించారండి. అయ్యగారు ఏదికని అలంకరించాలని పిలిస్తే ఈ అయ్యగారు వచ్చి కుదిరిని కూర్చోరు కదండి, కూర్చోకుండా అలంకరిస్తున్నాడంట. అలంకరించమంటే పూలు వేసి అర్థమని కాదు, అక్కడ అలంకరించమంటే కూర్చోమని కుదిరింగ్ కానీ. అలాగే సన్మానించడం అంటే సొలవ కప్పమని కాదు, చెప్పండి గౌరవించమని. వాళ్ళ మాటేనో. చదువుకోమంటున్నారా? చదువుకో. నువ్వు బోర్డు ఇంటర్గా చదువుతున్నావు, చదువు. డిగ్రీగా చదువుతున్నావు, చదువు. నెక్స్ట్ పీజీ చేయి, తర్వాత ఒక గోల్ పెట్టుకో, చేయి, ఏదో ఒకటి సాధించు. అలాగే చెప్తారు, నాకు ఇంట్రెస్ట్ లేదనుకో, వాళ్ళ కోసం చదువు. ఎందుకంటే వాళ్ళు మనల్ని కన్నారు, వాళ్ళకి మనం పుట్టాం. ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది మనం గౌరవించాలి, పాటించాలి. వాళ్ళు చెప్తున్న నసలా ఫీల్ అవుతే దేవుడు అంటాడు, నీకు లైఫ్లో బాగా దేవుడు ఏదైతే చేయాలనుకున్నా చేయాలని కూడా చేయడానికి దేవుడు ఇష్టపడ్డాట. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదు. మన పిల్లలకి చాలామంది తల్లిదండ్రులు నేను చెప్తున్నాను, మన పిల్లలు హెల్దీగా ఉండాలంటే సూత్రం ఏంటి చెప్పనా? మన పిల్లలు హెల్దీగా ఉండాలంటే సూత్రం ఏంటి చెప్పనా? చాలామంది అనుకుంటారు అవి తినిపించి ఇవి తినిపించి డ్రై ఫ్రూట్స్ పెట్టి అవి పెట్టి. ఈ మధ్య అందరూ తినిపిస్తున్నారులేండి, తినిపించండి. ఈ మధ్యకాలంలో అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళే, అన్ని విత్తనాలను నలగొట్టట దాన్ని పొడి చేసి పట్టిస్తే బలం కొంటారట. మీ విత్తనం కుదురుకుంటుంది కదా అడుగుతున్నాను నేను. అన్ని విత్తనాలు దంచుతానులే, అన్ని విత్తనాలు దంచి దాన్ని పొడి చేసి పట్టిస్తాడు బలం కొంటారు కాదు. నేను హెల్త్ సీక్రెట్ చెప్తాను వినండి. మన పిల్లలు ఫిట్గా ఉండాలంటే, మన పిల్లలు హెల్త్ స్కేల్ ఎదిరిపోవాలంటే సూత్రం ఒకటే, తల్లిదండ్రులని చెప్పండి గౌరవించాలి, దీర్ఘాయువుతో బతకాలి. ఈరోజు 6 ఏళ్ళు లోపు యాక్సిడెంట్లు ఎగిరిపోతున్న కొడుకులను చూస్తున్నాం మనం. 20 ఏళ్ళు దాటకుండానే 20 ఏళ్ళు లోపే చనిపోతున్న కూతుర్లను చూస్తున్నాం మనం. ఎందుకు జరుగుతున్నాయి అలాగా? కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి గౌరవం అంటే తెలియదు, మర్యాద అంటే తెలియదు. దేవుడు అనుకుంటాడు వీళ్ళ వలన నేల ఏల అర్థమైపోవాలి, సీడ భూమికని తీసేస్తాడు దేవుడే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ బైకుల మీద వెళుతూ ఎగిరిపోతున్నారు, రకరకాల ప్రమాదాల్లో చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు? ఒక మర్యాద లేదు, ఒక గౌరవం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక సభ లేదు, ఒక సువార్త లేదు, ఒక చర్చి లేదు, ఒక దైవజనుడితో సహవాసం లేదు. నడుతున్నాను ఇలాంటివి ఏమీ లేకుండా బతికినోడు దేవుడు ఏమనుకుంటాడు? వీడి వలన నేల ఏల అర్థమైపోవాలి. అందుకే దీర్ఘాయువుతో మన బిడ్డలు ఉండాలంటే ముందు అమ్మా నాన్నని గౌరవించు, దైవజనులను గౌరవించు, సంఘాన్ని గౌరవించు,
ప్రభువునందు విధేయత అంటే ఏంటో నేర్చుకో, ఆశీర్వాదకరంగా మారిపోతావు అన్నాడు. అందుకే కింద చెప్తున్నాడు చూడండి, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను పెంచండి. పిల్లలు ఎలా ఉండాలో చెప్పాడు. కింద మళ్ళీ ఒక ముడెట్టాడు, ఏమని? ముందు మీరు దినంగా ఉండాలి అన్నాడు. ఎవరిని? తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక. మీరు పిచ్చి పిచ్చి మాటలు చెప్తారు, కోపం లెగుస్తుంది. మీకు పిచ్చి పిచ్చి ట్రైనింగ్లు ఇస్తారు, టెంపర్ లెగుస్తుంది. ముందు వాళ్ళకి ప్రభువుని కూర్చి నేర్పించు. ప్రభు యొక్క బోధన, ప్రభు యొక్క శిక్షణ వాళ్ళకి ఎప్పుడైతే నేర్పిస్తావో నువ్వు చెప్పింది వింటాడు. అచ్చకి ముక్కు పిండైన భార్యని బిడ్డలను తీసుకొచ్చి చర్చిలో కూర్చోపెట్టు. మగాళ్ళకి మీ అందరికీ చెప్తున్నాను నేను, కూర్చోబెట్టు. ఇంటి దగ్గర ఉండి ఎరగదీసేది ఏమన్నది, కూర్చోబెట్టి తీసుకొచ్చి. నువ్వు వంటకు పోయినా పర్లేదు, ముందు చర్చికి రా, కూర్చో. భార్య పిల్లలతో దేవుడు కూర్చోమని చెప్పాడు, కూర్చో. మన కుటుంబంగా దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలి, కూర్చో. నువ్వు రా, కూర్చోబెట్టు. భార్యను తీసుకుని కూర్చోబెట్టు, బిడ్డలను తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఒకరోజు స్కూల్కి వెళ్ళకపోతే నువ్వు ఎంత గొడవ పెడుతున్నావే, నీకు నచ్చిన కూర ఉండకపోతే నీ భార్య మీద ఎంత గొడవ పెడుతున్నావు. అలాంటిది సంఘానికి రాకపోతే నువ్వేమనకపోతే యజమానిగా ముందు నీ జుట్టే పట్టుకుంటాడు దేవుడు, గుర్తుపట్టుకో. నిన్నే అడుగుతాడు. బిడ్డలు ఎవరైనా చెడిపోతే దేవుడు చెప్తున్నాడు, ముందు ఈ తల్లులను అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే తండ్రుల దగ్గర బిడ్డలు, బిడ్డల దగ్గర తల్లిదండ్రులు ఉండాలంటే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ ఉండాలో తెలుసా? ప్రభునందు ఉండాలి. ప్రభునందు ఉండడం అంటే మీరు చర్చి, మీకు ఒక సహవాసం, మీకు ఒక ఆత్మీయత, మీకు ఒక దైవజనుడు, ఈ వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో మీ కుటుంబాలు బాగుంటాయి. నేను ముగించేస్తున్నాను. కుటుంబాలు ఎప్పుడైతే బాగుంటాయో సంఘం బాగుంటుంది. సంఘం ఎప్పుడైతే బాగుంటుందో మీ ఊరనే సమాజం బాగుంటుంది. ఈ అన్నిటికీ ఒకదానికొకటి అవినాభావ సంబంధం. అందుకే ప్రభువునందు ఉండండి, ప్రభువునందు వర్ధిల్లండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.